ఈ రోజు వీడియోలో మనం ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి ఈడియమ్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈడియం అంటే జాతీయము అని అర్థము. అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది పదాల సముదాయము. ఇట్ హాస్ ఎ పర్టిక్యులర్ మీనింగ్. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీనింగ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ వర్డ్స్. అంటే ఇండివిడ్యువల్ వర్డ్స్ మీనింగ్ లాగా కాకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. పీస్ ఆఫ్ కేక్. దీన్ని మనం ఇండివిడ్యువల్ వర్డ్స్ లాగా కాకుండా పీస్ ఆఫ్ కేక్ అని ఉపయోగించినప్పుడు సులువైంది, సులభమైంది అనేటటువంటి మీనింగ్‌లో ఉపయోగిస్తాము. దిస్ టాస్క్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఈ పని చాలా సులువైంది. కాల్ ఇట్ ఎ డే. కాల్ ఇట్ ఎ డే అంటే పని ఆపేయాలి అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తాము. ఇట్స్ టైమ్ టు కాల్ ఇట్ ఎ డే. అంటే పని ఆపేయటానికి సమయమైంది అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తాం. ఈ రకంగా మనం జాతీయాలు లేదా ఈడియమ్స్ బాగా నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్‌లో వేరు వేరు సందర్భాలలో మనం చక్కగా మాట్లాడగలుగుతాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.